జీవన్ రెడ్డి సారు కార్పాటి తీర్థం కడపార దాగే కార్యానికి ముహూర్తం చూసి సర్వం సిద్ధం చేసి పెట్టిరట. కేసీఆర్ సారు తీర్థం పోసుడు జీవనాల సారు దాగుడే మిగిలి ఉన్నదట. అట్లనే బీఆర్ఎస్ పార్టీ వెట్టబోయే భారీ బహిరంగ సభ పనులు మొత్తము జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారుకు అప్పయ్యపిర్రట. ఎట్లా చేస్తుడో చూద్దాం పాండ్రి. జగిత్యాల పట్టణంలో ఉన్న స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జరిగే కారు పార్టీ బహిరంగ సభ పనులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు సురువు చేసిండట. బీఆర్ఎస్ బలగం మొత్తం వస్తుంది కాబట్టి పనులు బిరబిర చేయాలి, బందోబస్తు చేయాలని చెప్పినట్టే ఉన్నాడు. ఇట్లా మినీ స్టేడియం కాడ మొత్తం గులాబీమయం కావాలని కార్యకర్తలంతా కూడా ఖుషి అయ్యేటట్టు ఏర్పాట్లు ఉండాలని అన్నడా అంటే అనకుండా ఊకుంటాడా? ఆడ పెట్టే మీటింగ్కు ఏం తక్కువ 1,00,000 మంది దాకా వస్తారు కాబట్టి ఎక్కడ చిన్న తక్లీఫ్ అనేది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారట. కారు పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు పనులు సురువు చేసినాక ఇట్లా అనుకొచ్చిండు ఈ నుండి. కేసీఆర్ గారు ఈ నెల 20వ తారీఖున జగిత్యాలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరిక సందర్భంగా వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజానీకం అందరికి తెలిసిందే. ఈయన రాయిక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. జగిత్యాలకు ఒక అమోఘమైన చరిత్ర ఉన్నది. జగిత్యాలలో ఈ దేశంలో మార్పు రావాలని, ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమసమాజంగా ఉండాలని దశాబ్దాల క్రితం ఇదే గడ్డ మీద, ఇదే బహిరంగ సభ స్థలి మీద ఆనాడు జగిత్యాల జైత్రయాత్రను ప్రారంభించింది కూడా ఇక్కడే. కొన్నేళ్ల కింద జగిత్యాల జైత్రయాత్రను కూడా సురువు చేసింది ఈడనే. ఇప్పుడు మళ్ళా కారు పార్టీ భారీ బహిరంగ సభతోని మళ్ళా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా తయారవుతుందని అనుకొచ్చిండు. అటు కేసీఆర్ సార్ కూడా చాలా దినాల తర్వాత ఫామ్ హౌస్ నుంచి జగిత్యాల బహిరంగ సభకు వస్తుండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలగమంతా కూడా ఎక్కువ మందే వచ్చేటట్టున్నారట. చూడాలి మరి జగిత్యాల బహిరంగ సభతోని జనాల్లో పోయిన కారు పార్టీ పతారా మళ్ళా పెరుగుతుందా, లేకుంటే ఉన్న పతారా కూడా ఏం లేకుండా అవుతుందో. ఎందుకంటే దినానికింత ఎలిసిపోతున్న గులాబీ జెండాను చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.